సో టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్లో అతి కీలకమైనటువంటి ఏరియా జనరల్ ఎస్సే. సో ఈ జనరల్ ఎస్సేలో మొత్తం 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్ నుంచి అంటే 6 యూనిట్లు ఉన్నాయి. 6 యూనిట్ల నుంచి ఒక్కో దాన్ని ఒక 7 టాపిక్స్ గనక మనం డిస్కస్ చేస్తే సుమారుగా ఒక 42 టాపిక్స్ వస్తాయి. మొత్తం 3 ఎస్సేలు రాయగలుగుతాం. సో ఈ 42 టాపిక్స్ ఎందుకు ఇంపార్టెంట్? ఈ విషయం చూసే ముందు ఒక అనౌన్స్‌మెంట్. టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ మెయిన్స్‌కి సంబంధించిన జనరల్ ఎస్సే క్లాసెస్ జూలై 20th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ క్లాసెస్ నేను తర్వాత మా టీము తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సాటర్డే, సండే ఉంటాయి. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. క్లాస్ రూమ్‌లో ఉంది. ఈఎం అండ్ టీఎం 2 ఉంటాయి. అండ్ హైబ్రిడ్ మోడ్‌లో కూడా ఉంటుంది. అంటే మీరు క్లాస్ రూమ్‌కి జాయిన్ అయ్యి ఆన్‌లైన్‌కి కన్వర్ట్ అవ్వచ్చు. ఆర్ ఆన్‌లైన్ జాయిన్ అయ్యి హైబ్రిడ్‌గా కూడా కన్వర్ట్ అవ్వచ్చు. రెండిటికి ఒకే ఫీజు. మొత్తం 7 వారాల్లో 42 ఎస్సేస్ డిస్కస్ చేస్తాం. సాటర్డే రోజు ఒక 3 ఎస్సేస్ ఉంటాయి. సండే రోజు ఒక 3 ఎస్సేస్ ఉంటాయి. సో ఇవి సాటర్డే, సండే రోజు మార్నింగ్ 8 నుంచి 12:30 వరకు ఉంటాయి. సో డైరెక్ట్‌గా మీరొచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. సో అదే రోజు వచ్చి జాయిన్ అవ్వచ్చు. మొత్తం 42 ఎస్సేస్. ఎందుకు ఆ టాపిక్స్ ఏంటో చెప్తాను. చెప్పి వాటి సిగ్నిఫికెన్స్ ఎందుకు, అంటే ఎందుకు ఈ క్వెషన్సే ఇవ్వాలి అనేది కూడా చెప్తాను. సో ఈ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ చూస్తే మనకి ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో అందులో మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఉమ్మడి పౌర స్మృతి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించడం జరిగింది. మొట్టమొదటి రాష్ట్రం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అంటే ఇండిపెండెన్స్ రాకముందు 1869లోనే గోవాలో అమల్లో ఉంది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అయితే యూనిఫామ్ సివిల్ కోడ్ రూపొందించడానికి ధైర్యం చేసిన మొట్టమొదటి రాష్ట్రం. ఇక రెండోది ఏంటి, ఎలక్ట్రల్ రిఫార్మ్స్, ఎన్నికల సంస్కరణలు. ఇదెందుకు, ఎలక్ట్రల్ బాండ్స్, ఈవీఎం ఫెయిల్యూర్స్, ఇటువంటి వాటి నేపథ్యంలో ఇది ఇంపార్టెంట్. అలాగే డెమోక్రసీ అండ్ ఎలక్షన్స్ అనే అంశం మీద కూడా అడగొచ్చు. ఎందుకంటే 2024లో అంటే ఈ జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకే మనకి సుమారుగా 60 నుంచి 70 దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అండ్ దిస్ ఇయర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద థర్డ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అని అంటే థర్డ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ అంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత 1945 నుంచి ఈ కోల్డ్ వార్ ఉన్నటువంటి కాలం మొత్తం అంటే 1989-90 వరకు ఫస్ట్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ కింద పరిగణించబడింది. ఆ తర్వాత ఈ 1990 నుంచి 2020 వరకు ఉన్నటువంటిది, 2023 వరకు ఉన్నటువంటిది సెకండ్ వేవ్గా చెప్పారు. సెకండ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిబరలైజేషన్. ఇప్పుడు మొదలైంది 2024లో మొదలు కాబోతున్నది థర్డ్ వేవ్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇవన్నీ ఇలాంటి అంశాలన్నీ మనం ఈ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఇలాంటి పదాలని ఉపయోగిస్తూ ఎందుకు అలా అన్నారు అనేది చెప్తాం. అలాగే యాజ్ ఆల్వేస్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఇంపార్టెంటే. జమిలి ఎన్నికలు అంటాం, ఒకే దేశం ఒకే ఎన్నికలు. సో దీనికి ఎందుకు రీజన్ అంటే ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో, అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద ఒక హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 2023లోనే మనకి రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాని నేపథ్యంలో ఇది ఇంపార్టెంట్. ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ద ఫెడరలిజం, సమాఖ్యలో ఆవిర్భవిస్తున్నటువంటి ధోరణులు. ఎందుకంటే ఇదెందుకు, ఈ 15th ఫైనాన్స్ కమిషన్ నేపథ్యంలోనూ కానీ ఆర్ 16th ఫైనాన్స్ కమిషన్ నేపథ్యంలోనూ నెక్స్ట్ ఈ రాష్ట్రాల నుంచి అధికారాలు కావాలి అనేటటువంటి డిమాండ్ నిరంతరం పెరుగుతుండడం, ఇలాంటి అంశాల నేపథ్యంలో ఈ సమాఖ్యలో ఆవిర్భవిస్తున్న ధోరణుల గురించి చూడాలి. తర్వాత కమ్యూనల్ పాలిటిక్స్, మతపరమైన రాజకీయాలు. ఇదెందుకు, ఈ రాజకీయాల్లో మత ప్రభావం నిరంతరం పెరుగుతుండడం. దెన్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, న్యాయ సంస్కరణ. ఇది ఎందుకు అవసరం అంటే ఇప్పుడు 2023లో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మినిస్టర్ ఆఫ్ లా నుంచి వచ్చినటువంటి ఒక ప్రకటన ప్రకారం దేశంలో అన్ని కోర్టుల్లోనూ కలిపి 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో దాని గురించి దాని నేపథ్యంలో క్వశ్చన్ అడగొచ్చు. అలాగే 2023లో రూపొందించి 2024 జూలై నుంచి అమల్లోకి వచ్చినటువంటి కొత్త క్రిమినల్ చట్టాలు, న్యూ క్రిమినల్ లాస్. తర్వాత క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, నేరగ్రస్త రాజకీయాలు. 18వ లోక్సభలో మనకి 46% మంది ఎంపీలు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. కాబట్టి ఇది ఒక కొత్త చరిత్ర. ఇది ఇంతమంది క్రిమినల్స్ ఉన్నటువంటి పార్లమెంటు గతంలో ఏదీ లేదు. దెన్ డ్రగ్ మినాస్, మత్తు పదార్థాల దుర్వినియోగం. సో తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అంటే ఈ ప్రహరీ క్లబ్బులు అని పెట్టి
గవర్నమెంట్ కొత్త పద్ధతిని, కొత్త ప్రయోగాల్ని చేస్తుంది. అలాగే మణిపూర్లో మీరా పేబీ అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. అలాంటి ప్రయోగాలని ఊటంకిచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ గవర్నమెంట్ ఈ డ్రగ్స్ మీద క్రాక్ డౌన్ చేసినటువంటి సందర్భంలో దీని గురించి క్వశ్చన్ అడగవచ్చు. అలాగే నిరంతరం పెరుగుతున్నటువంటి ఆత్మహత్యలు, సూసైడ్స్. ఎన్సీఆర్బి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి 2024 రిపోర్ట్ ప్రకారం 1,70,000 మంది 2022-23లో చనిపోయారు. సో ఆ నేపథ్యంలో ఆత్మహత్యలకి సంబంధించినటువంటి అంశం మీద క్వశ్చన్ ఉండొచ్చు. తర్వాత చైల్డ్ లేబర్. సో ఇది 2025 నాటికి చైల్డ్ లేబర్ని ఎరాడికేట్ చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. మరి ఇది ఎంతవరకు సాధించగలం అనేటటువంటి నేపథ్యంలో ఈ చైల్డ్ లేబర్ మీద రీజన్స్ కానీ లేకపోతే కాన్సిక్వెన్సెస్ కానీ మెజర్స్ కానీ అడగచ్చు. ఏజింగ్ పాపులేషన్, పెరుగుతున్న వయోధిక జనాభా. సో యునైటెడ్ నేషన్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే 2023 రిపోర్ట్ ప్రకారం ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో రాబోయే 20-30 సంవత్సరాల భారతదేశంలో సీనియర్ సిటిజన్సే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఆ నేపథ్యంలో క్వశ్చన్ ఉండొచ్చు. నక్సలిజం అనేది ఒకటి. 2023లో యూనియన్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం ఈ 2010-12 మధ్యకాలంలో 2010-22 మధ్యకాలంలో సుమారుగా 77% నక్సల్ సంఘటనలు తగ్గిపోయినాయి. సో ఈ తగ్గిపోయినటువంటి నేపథ్యంలో మరి నక్సలిజం గురించి కారణాలు, ఫలితాలు ఎలా తగ్గించారు, ఇటువంటి అన్ని అడగచ్చు. తర్వాత టెర్రరిజం అండ్ టెర్రర్ ఫండింగ్. నో మనీ ఫర్ టెర్రర్ కాన్ఫరెన్స్ ఢిల్లీలో జరిగింది. ఆ కాన్ఫరెన్స్ నేపథ్యంలో టెర్రరిస్టులకి డబ్బులు అందకుండా చూడాలనేటటువంటి ప్రపోజల్ చేశారు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఎన్ఈపి 2020. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 నేపథ్యంలో భారతదేశంలో విద్యా స్థితి గురించి అడగచ్చు. రీజన్ ఏంటి అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ 2023 పార్లమెంటరీ కమిటీ స్టడీ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ఎన్ఈపి 2020. ఆ నేపథ్యంలో క్వశ్చన్ అడగచ్చు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ గురించి, నైపుణ్యాభివృద్ధి. సో యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఫోకసింగ్ ఆన్ ద స్కిల్ డెవలప్మెంట్. సో కేంద్ర ప్రభుత్వం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, తెలంగాణలో అయితే ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టాలనే ప్రతిపాదన. అండ్ కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే మనకి ఉన్న ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే దానిలో భాగంగా ఇది అలాంటి అడగచ్చు. తర్వాత ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఎకనామిక్ ఇష్యూస్లో భాగంగా ఇండియా యాజ్ అ డెవలప్డ్ ఎకానమీ బై 2047, 2047 నాటికి భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశం అవుతుందనేటటువంటిది. ఎందుకంటే అమృత్ కాల్ కమెన్స్ అనౌన్స్మెంట్లో భాగంగా అంటే 2024 ఇంటరీ బడ్జెట్లో 2047 నాటికి వరకు మనం భారతదేశం అమృత్ కాలంలో ప్రయాణం చేస్తుంది. కాబట్టి అది వికసిత్ భారత్ అవుతుంది. 2047కి వికసిత్ భారత్ అవుతుంది. సో దాని మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. డిజిటల్ ఎకానమీ ఇన్ ఇండియా, భారత్లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ. ఎందుకంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్, భారతదేశంలో గణనీయంగా డిజిటల్ ఎకానమీ పెరుగుతూ ఉంది. సో G20 ఫోకస్లో కూడా డిజిటల్ ఎకానమీ ఉండింది. కాబట్టి అదే అడగొచ్చు ఎకనామిక్ ఇష్యూస్లో భాగంగా. అండ్ పావర్టీ అండ్ హంగర్, పేదరికం మరియు ఆకలి అనేది 2000 ఇంటరీం బడ్జెట్లో 25 కోట్ల మంది జనాభాని ఈ మల్టీ డైమెన్షనల్ ప్రావర్టీ నుంచి రక్షించడం జరిగింది అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం. దెన్ గ్రోత్ వర్సెస్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ డిస్పారిటీస్. సో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం 1% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ 40% ఆఫ్ ది వెల్త్. అంటే ప్రపంచంలో ఇండియాలో పర్టికులర్గా ఉన్నటువంటి మొత్తం సంపదలో 40% సంపద 1% మంది చేతుల్లోనే కేంద్రీకృతమైంది. అటువంటి పరిస్థితుల్లో ఈ అంశాల గురించి అడగవచ్చు. అంటే ఆర్థిక వృద్ధి, నిరుద్యోగిత మరియు వైరుధ్యతలు, ప్రజల్లో విభేదాలు పెరిగిపోవడం, ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం. తర్వాత ఇండియాస్ పాపులేషన్, భారతదేశ జనాభా. ఎందుకు దీని గురించి అడగాలి? ఇండియా ఎమర్జెస్ యాజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆ నేపథ్యంలో అడగచ్చు. అలాగే కులగణన మీద క్వశ్చన్ అడగవచ్చు, క్యాస్ట్ సెన్సస్. ఎందుకంటే క్యాస్ట్ సెన్సస్ ఇన్ బీహార్ డిమాండ్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఫర్ అండర్టేకింగ్ ద క్యాస్ట్ సెన్సస్. క్యాస్ట్ సెన్సస్ చేపట్టమని చెప్పి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే బీహార్లో ఇది రీసెంట్గా చేయడం జరిగింది. తర్వాత ఉమెన్ లెడ్ డెవలప్మెంట్, మహిళా నేతృత్వ అభివృద్ధి. ఈ కాన్సెప్ట్ గురించి కూడా G20 సమావేశాల్లో డిస్కస్ చేశారు. కాబట్టి దాని మీద క్వశ్చన్ ఉండొచ్చు. విమెన్ రిజర్వేషన్ అంటే మహిళా రిజర్వేషన్లు 106th అమెండ్మెంట్ నేపథ్యంలో. తర్వాత సావరిన్ ఏఐ, సార్వభౌమాధికార కృత్రిమ మీద. అంటే గవర్నమెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెగ్యులేట్ చేసేటటువంటి ఒక ప్రొసీజర్, ఒక అధికారం.
సో ఏ రివల్యూషన్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో అడ్వైజరీ 2024 ప్రకారం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా ఉపయోగించాలి అని తెలియజేస్తూ కొన్ని సలహాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 2024 మేలో. అలాగే డిపిడిపి యాక్ట్ చేశారు, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పి. దాంట్లో కూడా ఈ కృత్రిమ మేధకు సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దెన్ సోషల్ మీడియా అండ్ ద ప్రైవసీ. సో సోషల్ మీడియా వల్ల ఏకాంతానికి కలిగే ప్రాబ్లం ఏంటి? ఇది ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇంక్రీజింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా ఆన్ ద యూత్. దెన్ కాస్టిజం ఇన్ ది అర్బన్ ఇండియా. సో పట్టణ భారతదేశంలో కుల వ్యవస్థ. ఎందుకంటే యూజువల్గా అంబేద్కర్ ఆశించింది ఏంటి అంటే అర్బనైజేషన్ పెరిగే కొద్దీ కుల వ్యవస్థ యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పి. కానీ ఆయన ఆశించిన ఆశయాలకి విరుద్ధంగా జరుగుతుంది. అర్బనైజేషన్ పెరుగుతూ ఉంటే కులం మతం ప్రభావం కూడా పెరుగుతూనే ఉంది. సో ద పర్సిస్టెన్స్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ సెగ్రిగేషన్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ సిటీస్ డిస్పైట్ అర్బనైజేషన్ అండ్ మోడర్నైజేషన్ అనే నేపథ్యంలో. అండ్ తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ అర్బనైజేషన్, మోడర్నైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ ఆన్ సోషల్ లైఫ్. సమాజంపై పట్టణీకరణ, ఆధునీకరణ, పాశ్చాత్యీకరణ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది? సో ఇందులో ఇదెందుకు ఇంపార్టెంట్? గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ అర్బనైజేషన్ అండ్ మోడర్నైజేషన్ హ్యావ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీ, మ్యారేజ్ అండ్ కల్చర్. అంటే ఈ పట్టణీకరణ, ఆధునీకరణ వల్ల కుటుంబ వ్యవస్థ మీద, లేకపోతే వివాహ వ్యవస్థ, సంస్కృతి, ఇటువంటివన్నీ ప్రభావితం అవుతున్నాయి. మనుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెరిగిపోతున్నాయి. పిల్లల్ని వదిలిపెడుతున్నారు, పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్లో ఒక 7th క్లాస్ చదివే పిల్లలు 3వ క్లాస్లో 3 ఉన్నటువంటి 3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. ఇవన్నీ అర్బనైజేషన్కి సంబంధించినటువంటి పరిస్థితులు. వీటికి సంబంధించిన ఈ ప్రభావాల గురించి చూస్తాం. అలాగే న్యూ టెక్నాలజీస్, నూతన సాంకేతిక పరిజ్ఞానం. అంటే ఈ గ్రోయింగ్ ఇంపాక్ట్ ఆఫ్ ద న్యూ టెక్నాలజీస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఇంక్లూడింగ్ ద ఏఐ, రోబోటిక్స్, 3D, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలన్నింటినీ ఉపయోగిస్తాం. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ యాజ్ ఇండియా సాఫ్ట్ పవర్. సో భారతదేశం మృదు శక్తిగా ఉన్న ఉన్నత విద్య. అంటే గ్రోయింగ్ రోల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియాస్ డయాస్పోరా. అంటే భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళే వాళ్ళు చదువుకోవడానికి బాగా ఎక్కువ వెళ్తున్నారు. గతంలో డిగ్రీ అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత వెళ్తూ ఉండుంటే, ఇప్పుడేమో ఇంటర్మీడియట్ అయిన వెంటనే కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. అండ్ దెర్ ఇస్ నో హిస్టరీ ఫర్ ద ఇండియన్ వితౌట్ కల్చరల్ హెరిటేజ్. అంటే దెర్ ఇస్ నో హిస్టరీ ఫర్ ఇండియా వితౌట్ కల్చరల్ హెరిటేజ్. అంటే సాంస్కృతిక వారసత్వం లేకుండానే భారతదేశానికి చరిత్ర ఉంటుంది. సో ఈ సాంస్కృతిక వారసత్వం లేనిదే చరిత్ర లేదు అని ఎందుకంటున్నాం అంటే, హెరిటేజ్ మేనేజ్మెంట్ రిపోర్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ 2023 నేపథ్యంలో అడగవచ్చు. రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బిల్డింగ్ ది క్యారెక్టర్. అంటే వ్యక్తిత్వ వికాసంలో విద్య యొక్క పాత్ర ఏంటి? ఎందుకంటే గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ అమాంగ్ ది ఎడ్యుకేటెడ్ యూత్. అండ్ అలాగే ఇండియా స్పేస్ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశ రోదసీ కార్యక్రమం, చంద్రయాన్ 3 నేపథ్యంలో అడగచ్చు. ఇండియాస్ డిఫెన్స్ పాలసీ, భారతదేశ రక్షణ విధానం. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఆత్మనిర్భర్ డిఫెన్స్ ప్రొడక్షన్ నేపథ్యంలో భారతదేశం యొక్క ఎగుమతులు, ఆయుధాల ఎగుమతులు 385% 2015 నుంచి 385% పెరిగాయి. ఆ నేపథ్యంలో ఇది ఇంపార్టెంట్. ఉమెన్ సెంట్రిక్ ట్రాన్స్పోర్టేషన్. అండ్ మోరోవర్ రీసెంట్గా 2024లో జూన్లో వచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం భారతదేశ రక్షణ ఎగుమతులు మొత్తం విలువ $15 బిలియన్ ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి పరిస్థితి అన్నమాట. ఇంత హైయెస్ట్ అచీవ్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఉమెన్ సెంట్రిక్ ట్రాన్స్పోర్టేషన్, మహిళా కేంద్రక రవాణా వ్యవస్థ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్ ఉంది, అలాగే వేరే స్టేట్స్లో కూడా ఇటువంటి స్కీములు ఉన్నాయి. కాబట్టి విమెన్కి ఫోకస్ చేస్తూ రవాణా సౌకర్యాలు కల్పిస్తే సమాజం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనేది జరుగుతుంది. అలాగే ఉచిత పథకాలు, ప్రతి పొలిటికల్ పార్టీ కంపల్సరీగా ఉచిత పథకాలను ఇస్తుంది. అది బీజేపీ అయినా, రేవడీ కల్చర్ అని చెప్పి విమర్శించినటువంటి బీజేపీ అయినా, అలాగే న్యాచురల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి తెలుగుదేశం అయినా సరే. దెన్ డబులింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్. సో ఇది 2022 నాటి కాన్సెప్ట్, బట్ ఇప్పుడు మళ్ళీ 2024లో కూడా రీఎమర్జ్ అయింది. ఎందుకంటే అమృత్ కాల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం ద్వారా మన ఇండియన్ ఎకానమీని ఇంప్రూవ్ చేయడం అనేది కూడా ఉంటుంది. దాని పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. సో ఎస్డిజి ఇండెక్స్ రిపోర్ట్, ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారం, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇది చాలా దూరం ఉంది ఇంకా. అంటే ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించేటటువంటి పరిస్థితి ఇంకా దూరం ఉంది.
అండ్ కాబట్టి ఆ నేపథ్యంలో 2030 నాటికి గోల్స్ అన్ని, అంటే ఇంకో 6 ఏళ్లలో గోల్స్ అన్ని సాధించాలి. ఎంతవరకు సాధించాం, దాని పర్ఫార్మెన్స్ ఏంటి, దాని హెరిటేజ్ టూరిజం, వారసత్వ పర్యటన. ఇదెందుకు అని అంటే అడాప్ట్ ఏ హెరిటేజ్ స్కీమ్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉండడం, అలాగే ఈ హెరిటేజ్ టూరిజంని గవర్నమెంట్ ప్రమోట్ చేస్తూ ఉండడం. తర్వాత ఛాలెంజెస్ టు ద నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశ సమైక్యతకి సమగ్రతకి ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి. ఇది ఎందుకంటే దేశంలో విభాజక శక్తులు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఈ క్వశ్చన్ అడగొచ్చు. అండ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం గురించి అడగొచ్చు. డిమాండ్స్ ఫర్ ది కాస్టిక్స్ ఆఫ్ డిమాండ్ ఫర్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్. సో అంటే ఈ కాంగ్రెస్ ప్రచారంలో భాగంగా సంపదను పునః పంపిణీ చేస్తాము, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ విధిస్తాము, తద్వారా 55% ప్రాపర్టీలో 55% కంపల్సరీగా గవర్నమెంట్ కట్టాలి అనేటటువంటి ప్రపోజల్స్ ఉండడం వల్ల ఈ అంశం మీద ఫోకస్ అనేది పెట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఐఎమ్ రిమైండింగ్ యూ అగైన్ దట్ ఆన్ సాటర్డే, కమింగ్ సాటర్డే 12th July 2024, 8 to 12:30 మీకు జనరల్ ఎస్ఏ ప్రోగ్రామ్ ఉంటుంది. మొత్తం ఇప్పుడు చెప్పిన 42 ఎస్ఏలని మీకు డిస్కస్ చేస్తాను.